ఈరోజు మన రెసిపీ పాలక్ మురుకులు అనమాట. పాలకూరతో మురుకులు చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఒక 3 పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నాను. ఫస్ట్ వాటర్లో కడిగిన తర్వాత ఇక్కడ చూడండి, పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టా. చాలామంది పాలకూరని బ్లాండ్ చేస్తే అందులో ఉన్న పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ లాక్ అవుతాయి, ఎక్కడికి వెళ్ళవండి. ఒకసారి దాని గురించి మీరు క్లియర్గా చదవండి. పాలకూరని మరుగుతున్న నీళ్ళల్లో వేసి జస్ట్ ఒక ఉడకండి, అంతే. బ్లాండ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మురుకులకి మంచి గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది. మనం బాయిల్ చేయకుండా డైరెక్ట్గా పేస్ట్ చేసి వేయడం వల్ల మురుకులు నల్లగా వస్తాయి, గ్రీన్ కలర్లో ఉండవు, డార్క్ కలర్ అవుతాయి. సో ఇలా బాయిల్ చేసి వేస్తే కనుక మనకి మంచి లైట్ ఆ గ్రీన్ కలర్ అలా లాక్ అవుతుంది. జస్ట్ ఒక్క ఉడుకు వస్తే సరిపోతుంది. ఇది ఒక ఉడుకు వచ్చే లోపల ఇంకొక చిన్న ప్రాసెస్ చెప్తాను రండి. మిక్సీ జార్ తీసుకున్నాను. చిన్న మిక్సీ జార్లో 2 గుప్పెల పుట్నాలు తీసుకున్నానండి. దీన్ని మనం మిక్సీ చేసి పిండిలో వేసుకుందాం. ఇది వేయడం వల్ల టేస్ట్తో పాటు మంచి క్రిస్పీగా వస్తాయి మురుకులు. ఒక పెద్ద గ్లాసు బియ్యం పిండి తీసుకొని అలాగే ఇందులో పుట్నాల పొడి వేస్తున్నా. పుట్నాల పొడి వద్దు అనుకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు, బట్ పుట్నాల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో వాము, ఉప్పు వేసేసాము. ఇక్కడ రండి. అలాగే పాలకూర ఒక ఉడుకు వచ్చింది. ఇలా కుత్త ఉడికిన తర్వాత జస్ట్ నీళ్ళు రాకుండా ఆకుల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే పాలకూరతో పాటు ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి కొంచెం చల్లబడ్డ తర్వాత మూత పెట్టేసి దీన్ని మనం మిక్సీ పడదాం. ఇలా పాలకూరని మనం మిక్సీ పట్టేసాము. ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం పిండిలో వేసేయాలి. మామూలుగా బియ్య పిండితో మనం మురుకులు చేసేటప్పుడు వేడిగా ఉన్న నీళ్ళు వేస్తాం కదా, సో అందుకే పాలకూర కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసాను. అలాగే వెన్న, ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్న కూడా ఇందులో వేసా. ఇక్కడ చూడండి, పేస్ట్ వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం హాట్ వాటర్ వేస్తున్నా ఇందులో. మిశ్రమాన్ని మొత్తం బియ్య పిండిలో వేసేసా. మొత్తం మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులోకి ఇంకా కొంచెం వాటర్ పడతాయి. పిండి మట్టికి సాఫ్ట్గా తడుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. పిండి మట్టికి చాలా సాఫ్ట్గా ఉండాలి. రెగ్యులర్ మురుకులకి మనం ఎలా కలుపుకుంటామో అలాగే. రండి, నూనె వేడి చేసుకుందాం. పొయ్యి మీద నూనె వేడికి పెట్టేశాను. ఇప్పుడు పిండి తీసుకొని కొంచెం నూనె దీనికి అద్దేసి ఇందులో పెట్టేద్దాం. నూనె మట్టికి ఎక్కువ వేడి ఉండకూడదు, అలానే తక్కువ వేడి ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇలా మురుకు వేసేసుకోండి. ఇలా అయినా వేసేసుకోవచ్చు, లేదా మీరు సింగిల్గా ఇండివిజువల్ అయినా వేసేసుకోవచ్చు. పైన బుడగలన్నీ కాస్త తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా బుడగలన్నీ తగ్గిన తర్వాత ఇంకా బయటికి తీసుకోవడమే. చూడండి, మంచి లైట్ గ్రీన్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. ఇలా మీరు పెద్దగా అయినా వేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా చిన్న కూడా వేసుకోవచ్చు. ఇంతే, సింపుల్ పాలకూర మురుకులు. ఇంకొక బ్యాచ్ చేద్దామా?
చక్కగా కరకరలాడుతూ బాగుంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టించడానికి చాలా బాగుంటాయి. మనం కూడా టైంపాస్కి తినడానికి సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు కాఫీ అన్న టీ అన్న తాగితే అద్దెపోతుంది. మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.